హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫస్ట్ ఇంప్రెషన్ బ్యూటీ ఛానల్. నేను ఈరోజు మీకు మైక్రోబ్లేడింగ్ క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో యాక్చువల్లీ మా ఇన్స్టిట్యూట్లో మైక్రోబ్లేడింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. సో మైక్రోబ్లేడింగ్ మనం చేయడానికి ముందు ఫస్ట్ వచ్చేసి వాళ్ళ ఐబ్రోస్ మనం మార్కింగ్ చేసుకోవాలి. సో తన ఐబ్రోస్ చాలా థిన్గా ఉన్నాయండి. సో నేను వచ్చేసి మార్కింగ్ చేస్తున్నాను. సో ఆ మార్కింగ్ కూడా మనకి ఎంత బ్రాడ్ ఉండాలి, ఎలా ఉండాలి మనం క్లయింట్కి చూపించుకుంటూ చేయాలి. యాక్చువల్లీ వీళ్ళంతా మా స్టూడెంట్స్ అండి. సో స్టూడెంట్స్ మీదనే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నాను మేము. సో ఇలా మనము మార్కింగ్ చేసుకుంటాము. సో మెజర్ దీనికి మనకు ఒక స్కేల్ కూడా ఉంటుంది. ఆ స్కేల్తో మనం మెజర్ చేసుకున్నాకే మనం వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. సో అది స్టార్ట్ చేయడానికి ముందు వచ్చేసి మనము నమ్మింగ్ క్రీమ్ అప్లై చేస్తున్నామండి. సో ఈ క్రీమ్ వల్ల మనకు పెయిన్ అనేది తెలియకుండా ఉంటుంది. సో ఇది అప్లై చేసి కొంచెం టైం ఉంచేసిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సో మీకు ఎవరికైనా మైక్రోబ్లేడింగ్ క్లాసెస్ ట్రైనింగ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తానండి, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇలా మనము నమ్మింగ్ టిప్ అప్లై చేసేసి ఒక 20 to 15 minutes 15 to 20 minutes ఉంచితే సరిపోతుందండి. సో ఇలా మనం ప్లాస్టర్ పెట్టేసేయాలి. అలా పెట్టేయటం వల్ల మనకు నమ్మింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో 2 sides కూడా టేప్ అనేది మనం యూజ్ చేస్తున్నాము. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అనేది తనది కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసేసి మనం అది తీసేసేయాలి. సో దానికి ముందు మీరు మెషిన్ చూడండి, ఇది మైక్రోబ్లేడింగ్ మెషిన్. సో దీంట్లో మనం పిగ్మెంట్స్, కలర్స్, పెన్స్, బ్లేడ్స్, నీడిల్స్ అన్నీ కూడా దీంట్లో వస్తాయండి. సో మనం ఈ కిట్ ఒకటి తీసేసుకుంటే మనం మైక్రోబ్లేడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు దీనికి బ్లేడింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, సో ఆ మార్కింగ్ ప్లేస్లో మాత్రమే మనం మైక్రోబ్లేడ్ అనేది స్టార్ట్ చేయాలి. సో యాక్చువల్లీ మీకు ఈ పిగ్మెంట్ ఎలా మిక్స్ చేయాలి, ఎలాంటి పిగ్మెంట్స్ యూజ్ చేయాలి, ఎలాంటి బ్లేడ్స్ యూజ్ చేయాలి, బ్లేడ్ ఎలా మనం ఫిట్ చేయాలి అండ్ నెడిల్ ఎలా ఫిట్ చేయాలి అనేది కూడా మీకు అంతా ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఇలా మనం డాట్స్ పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు నెడిల్ ఎలా పెట్టాలో చూడండి. సో యాక్చువల్లీ అది పెన్ అండి. ఆ పెన్కి మనం నెడిల్ అప్లై చేస్తున్నాము. సో ఆ నెడిల్ మనం సెట్ చేసి పర్ఫెక్ట్గా సెట్ చేసి పెట్టుకోవాలి. దీంతోనే మనం మైక్రోబ్లేడ్ అనేది స్టార్ట్ చేస్తాము. సో బ్లేడ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉండాలండి. సో మీరు లైన్స్ కూడా ఎలా డ్రా చేయాలి అనేది యాక్చువల్లీ మేము మా స్టూడెంట్స్కి ఒక ఫస్ట్ 2 classes వాళ్ళకు ఆ లైన్సే ప్రాక్టీస్ చేశారు. సో లైన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనము ఆ లైన్స్ కూడా దగ్గరగా రావాలి. అంటే యాక్చువల్లీ మనకి హెయిర్ లేకుండా హెయిర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ మైక్రోబ్లేడింగ్ ట్రీట్మెంట్ వల్ల. సో ఈ ట్రీట్మెంట్ కూడా మనము 2 sittings ఉంటుందండి. ఫస్ట్ సిట్టింగ్ వచ్చేసి మనము ఆల్మోస్ట్ మైక్రోబ్లేడ్ చేస్తాము అండ్ ఓంబ్రే చేస్తాము. సో ఇది అయిపోయాక మనకు ఒక 10 to 15 daysలో పీల్ ఆఫ్ అవుతుందండి లైట్గా. సో పీల్ ఆఫ్ అయ్యాక మళ్ళీ ఆఫ్టర్ 15 daysకి మనము మళ్ళీ ఒకసారి టచ్అప్ చేసుకుంటే అది ఆల్మోస్ట్ 2 years వరకు ఉంటుంది. సో 2 years తర్వాత మీకు డల్ అవుతుంది అనుకున్నప్పుడు లైట్గా టచ్అప్ చేసుకుంటే సరిపోతుంది. సో థిన్గా ఉంది అనుకున్న వాళ్ళు, ఐబ్రోస్ థిక్గా కనిపించాలి అనుకుంటే ఈ మైక్రోబ్లేడింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి. మనం ఎలాంటి ఐబ్రో పెన్సిల్స్, ఎలాంటి ఐబ్రో పౌడర్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ లుక్లో కనిపించేలాగా ఈ మైక్రోబ్లేడింగ్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో లైట్గా బ్లడ్ వస్తుందండి, ఏం కంగారు పడిన అవసరం లేదు. సో పిగ్మెంట్ తీసుకుంటూ మనం బ్లేడ్ తోటి అలా లైన్స్ డ్రా చేస్తూ ఉండాలి. సో చాలా న్యాచురల్ లుక్ ఉంటుందండి ఇది. మనకు అంటే హెయిరే ఇలా ఉందా అన్నట్టు ఉంటుంది. ఎంత థిన్గా ఉన్న ఐబ్రోస్ అయినా కూడా మనకి చాలా న్యాచురల్ లుక్లో విత్ హెయిర్ లాగా కనిపిస్తుంది. సో ఎవరైనా థిన్గా ఉన్న ఐబ్రోస్ వాళ్ళు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో చూడండి ఎలా వస్తుందో.
యాక్చువల్లీ తన ఐబ్రోస్ చాలా థిన్గా ఉన్నాయండి. సో అలా పల్చగా ఉన్న ఐబ్రోస్ ఈ మైక్రోబ్లేడ్ చేశాక చాలా థిక్గా, చాలా ఒరిజినల్ లుక్లో కనిపించింది. సో యాక్చువల్లీ మనం అక్కడ నమ్మింగ్ క్రీమ్ పెడతాం కాబట్టి మనకి ఎలాంటి పెయిన్ ఉండదండి. చూడండి ఎంత న్యాచురల్గా ఎలా కనిపిస్తుందో. తన హెయిర్ లాగానే ఉంది. తనకి యాక్చువల్లీ ఫస్ట్ బిఫోర్ ఇంత థిక్గా లేవండి, చాలా థిన్గా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనకు కంప్లీట్ అయిపోయింది. సో చూడండి ఆ లైన్స్ కూడా ఎంత చాలా చాలా బాగా వచ్చాయి. తనకు హెయిర్ అలా ఉందా అన్నట్లాగా ఉంది ఆ ఐబ్రో షేప్ అనేది. సో షేప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం వాళ్ళ ఫేస్కి ఎలాంటి షేప్ అయితే సెట్ అవుతుందో అది చూసుకుంటూ డ్రా చేసుకున్నాకే మనము మైక్రోబ్లేడింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. సో వితౌట్ మ్యాపింగ్ అనేది మనం డైరెక్ట్గా చేయకూడదు, ఎందుకంటే అప్ అండ్ డౌన్లో ఉంటాయి ఐబ్రోస్ కాబట్టి మనము అవి చూస్తూ మెజర్ చేసుకుంటూ చేస్తేనే పర్ఫెక్ట్ ఉంటుంది. లైట్గా బ్లడ్ వస్తుందండి, ఏం ప్రాబ్లం ఉండదు, వెంటనే స్టాప్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను చేసేది ఓంబ్రే అండి. ఈ ఓంబ్రే కూడా మనకు థిక్గా ఉండటానికి యూజ్ అవుతుంది. సో అంటే మన ఐబ్రోస్ ఇంకా థిక్గా చేయడానికి ఈ సెకండ్ స్టెప్ అనేది హెల్ప్ అవుతుంది. ఆల్మోస్ట్ 2 ఐబ్రోస్ కంప్లీట్ అయిపోయాయండి. తను మాత్రం చాలా ఖుషీగా ఉంది. యాక్చువల్లీ తన ఐబ్రోస్ చాలా థిన్గా ఉంటాయి. తను చాలా థిక్గా పెన్సిల్ పెట్టేది ఎప్పుడు. సో ఇప్పుడు ఆ పెన్సిల్ పెట్టిన అవసరం లేదండి. చాలామంది మైక్రోబ్లేడింగ్ అంటే ఎక్స్ట్రా హెయిర్ ఇంకా ఎప్పటికీ పెరగదు అనే డౌట్ ఉంటుంది. సో హెయిర్కి దీనికి ఎలాంటి సంబంధం ఉండదండి. ఆ హెయిర్ పెరుగుతూనే ఉంటుంది. సో ఇది ఓన్లీ థిన్గా ఉన్న ఐబ్రోస్ని మనం థిక్గా న్యాచురల్గా కనిపించుకోవడానికి ఈ మైక్రోబ్లేడింగ్ యూస్ చేస్తాము. సో ఆల్మోస్ట్ తన మైక్రోబ్లేడింగ్ అనేది ఫినిష్ అయిపోయిందండి. లుక్ ఒక్కసారి మీరు చూస్తే ఓవరాల్గా మీకు ఐడియా వస్తుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో గ్రీన్ సోప్ అని ఉంటుందండి, మనకు ఆ కిట్లోనే వస్తుంది. సో ఆ సోప్ ఒక్కసారి లాస్ట్కి మీరు అప్లై చేసేసి నీట్గా టిష్యూ తోటి క్లీన్ చేయండి.
సో ఇది ప్రికాషన్స్ మాత్రం కంపల్సరీ మనం వ్యాస్లిన్ పెట్టుకుంటూనే ఉండాలి. అంటే డైలీ ఒక 5-6 టైమ్స్ వ్యాస్లిన్ అంటే వెట్గా ఉండాలండి అది. అండ్ మీరు ఫేస్ వాష్ చేసుకోవద్దు ఒక 1 వీక్. ఓన్లీ టిష్యూస్తో మాత్రమే క్లీన్ చేసుకోవాలి. అలా మీరు ప్రికాషన్స్ తీసుకుంటే పిగ్మెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది, మీకు లాంగ్ లాస్టింగ్లో చాలా చాలా బాగుంటుందండి. సో మీకు సెప్టిక్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు ఈ మైక్రోబ్లేడింగ్ తోటి. సో ఆల్మోస్ట్ అనేది మైక్రోబ్లేడింగ్ కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఓవరాల్ లుక్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.